నవ్వుతుంది అక్క నన్ను చూసుకుంటా. ఎందుకు సిరేషకు చెమటలు ఇట్లా వస్తాయి అనమాట. సో మొన్న పెట్టిన రవ్వ పప్పడాలు అయితే అట్టర్ ఫ్లాప్ అయినాయి. గంట ఏమంటారు మన ఆ బటన్ అంటే పెడితే వచ్చినాయి గివ్వే. ఇలా తీయరాక మొత్తం బుడగొట్టేసారు. దాని తర్వాత బియ్యం పిండి వడియాలు పెట్టారు కదా, ఇవి కొద్దిగా సక్సెస్ అయినాయి. ఎందుకంటే కొద్దిగా దొడ్డుగా పెట్టారు కాబట్టి మంచిగా తీయడానికి వెళ్ళింది. ఇవి సన్నగా పెట్టినట్ట మొత్తం బట్టకట్టుకుపోయినాయి. అది వాటర్ పెట్టి తీసినా కానీ రాలేదు. ఇక వాళ్ళు లైట్ తీసుకుని వాళ్ళకి ఓపిక లేక తీసేసారు. ఇవైతే సక్సెస్ అయినట్టే. కానీ ఇవి వేయించితే ఎట్లయితే తెలియదు. మళ్ళీ ఎండకైతే పెట్టారు. ఇప్పుడు వేయిస్తారా? రైట్. ఇవి కొన్ని వచ్చారు, ఇవి కొన్ని వచ్చింది. ఏవి సెట్ అవుతుందో అది మళ్ళీ రేపు మళ్ళీ పోద్దాం. ఎందుకంటే ఇవి సరిపోవు జ్యోతి. మళ్ళీ ఈ ఎండ పోతే మళ్ళీ ఎండాకాలం దాకా అదే ఈ ఎండ పోయింది అనుకో మళ్ళీ ఎండాకాలం దాకా దొరకవు. అందుకని ఇప్పుడే అది సక్సెస్ అయింది కదా. ఇవి లేకపోతే వడియాలు ఉంటాయి చూడు, ఆ వడియాలనే పెట్టుకోవాలి. నేను వడియాలని చెప్తే వాళ్ళకి అదే చేస్తారు అప్పటి నుంచి. వడియాలు చేసిందే బెటరు. ఇక వాళ్ళ ఓపిక. ఈరోజు మంచిగా వచ్చినాయి అనుకో, రేపు పొద్దున వడియాలు పెట్టుకుందాం. లేదంటే వదిన మంచిగానే పోసింది, కాకపోతే రవ్వ ఏమో పలసగా అయిపోయినాయి. అవేమో ఎక్కువ ఎండి 7 కాడికి ముక్కలు అయినాయి. మొత్తం తినడానికి సరిగ్గా రాలే అనమాట. అంటే మన ఫాల్ట్ లేకపోతే అంటే చూడు ఏం చేస్తుండో వాడు వండడు. జ్యోతి ఏం చేస్తున్నావు? లడ్డుగా ఏం చేస్తున్నావురా? మంచిగా ఆడుకుంటున్నాడు. నువ్వు ఊపుతున్నావు కదా. నాకేమైంది మంచిగా ఊపుతున్నావు కదా, నేను ఊపుతా అని చెప్పేసి వాడు అన్నాడు. ఫ్యాన్ అయిపోప్ప కొంచెం, లేకపోతే పండతట్లేడు. అందుకే ఉబ్బరానికి వంటలేడు. మళ్ళీ మిషన్ మార్చారా వద్దే? ఎందుకు మళ్ళీ కుడతావా? ఏం కుడతారు? ఇవి మొన్న అక్క పంపించిన బ్లౌజులు అంటే మంచిగానే ఉన్నాయి కానీ మేము బక్కగా ఉన్నాం కదా. బక్కగా ఉన్నారు కాదు, అక్క పంపించిన సైజుకి ఈ సైజుకి మీరు బక్కగా అయ్యారని చెప్పు. జర లూజ్ అనిపిస్తున్నాయి. కుట్లు వేద్దామని ఇలా దారం పెడుతున్నా, పెట్టినా కూడా కానీ ఇది మంచిగా వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మిషన్ ప్రాబ్లం లేకపోతే ఎట్లా? ఏమో దారం చిక్కిపోతుంది. ఓకే టైట్ చేయి. జ్యోతి వేసుకుని మంచిగా ఉంది మరి. అరే జ్యోతి లడ్డు ఉంది మంచిగా. అట్లా మీరు అట్లుండే ఈ స్టేజ్కి వచ్చారు. ఏది గిదా? ఇది ఇంతగానే ఎట్లుంది, ఎట్లా వస్తుంది? కుచ్చులు అయినాయి. దారమా? పిల్లలు ఊకే మిషన్ తోటి ఆడి పిల్లల మీద ఏ కూర అవుతుంది. మీరు కరెక్ట్ వాళ్ళంటారు. చక్కెర మిషన్ మేము కుడుతున్నాం. ఇది లోపలికి పోయినా బయటకు వెళ్ళా. అది ఎట్లుందో ఏం అర్థమవుతలేదు. వెళ్ళిందిగా? వెళ్ళింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ దారం మోసిపోతుంది. ఎందుకు అది తప్పు పెట్టి అవుతుంది? గిల్లకెందుకు వచ్చింది? పోతుంది అట్లా. ఇంట్లోకి వెళ్ళి పెడితే ఇంట్లోకి పోతుంది, అందులోకి వెళ్ళి పెడితే అందులోకి వస్తుంది. అందుకని ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఏ మిషన్ అయినా మిషన్కి సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ అనేది రెగ్యులర్గా వాడితేనే మంచిగా ఉంటుంది. మీరు అమ్మాస పునాన్ని కుడితే అది కూడా అమ్మాస పునం లెక్కనే వేస్తుంది. రెగ్యులర్ ఏదో కూడా కుడుతూనే ఉండాలి. కుట్టేటి మస్తు ఉన్నాయి మా పని. ఏమని చెప్తే ఎవరికైనా మరి మంచిగా ఉండదు. కానీ మీరు చేసే పని అందరికీ తెలుసు. ఇప్పుడు నేనేమన్నా వద్దా? మీరు చేసే పని అట్లుంటా అంటున్నా. మరి నేను అట్లా అనలేదు, నువ్వేం చేసుకుంటున్నావు అట్లా. మీరే రేపే కష్టం వదిలేసే మిషన్ కుడుతురు. జ్యోతి మొన్న పంపించిన బ్లౌజ్ నీకు కరెక్ట్ వచ్చింది కదా, అక్క పంపించింది. ఇలా లూజ్ అయినాయట అంటే వాళ్ళు బక్క అయినట్టేగా. కాదు గిట్లా లేచింది. నేను బక్కగా లేనా బక్కనే జ్యోతి అలా వదుడు. మరి నాది నేను బక్కగా లేనా? బక్క లేవు, బక్క అయినావు. ఇప్పుడు వద్దా కూడా టైట్ గా లూజ్ గానే ఉందా? మా ఇద్దరు పర్సనాలిటీలు సేమ్. ఒకప్పుడు నాది ముగ్గురు ఒకటి తిరుగుతుంది. ఈ దారం ఇప్పుడు నేను ఏడంగా గుంజినా ఏ నుంచి వచ్చింది మరి? అది ఆగమాగం ఎందుకు కాదు, దీనికి దాడితే గదంతా ప్రాబ్లం ఏమేముంది? ఆమె ఏమో ఆలోచిస్తుంది. దానికి సంబంధమే లేదు. మళ్ళీ చిక్కు పడేసింది చూడు. తీసి అంతా కట్ చేసేయి. ఇంకేమైనా సెట్ అయింది మరి 1 ఇంచ్ ఆఫీస్ చేస్తున్నాను. అయితే నా పర్సనాలిటీకి నాకు సెట్ అయినాయి. నేను ఒక కుట్టిప్పలేదు, కుట్టేసుకోలేదు. ఇట్లనేమో కుట్టేసుకుంటారు, అలా జరపలేదు. చూడు ఆల్రెడీ ఎన్నైనా చూడు. ఇది ఫస్ట్ కదా. 1 2 3 4 5 5 కుట్లు అంటే అక్కేసినాయి. అవి అక్కేసినాయి అంటే ఒకవేళ లావ్ అయితే ఈ కుట్లు ఇప్పుకొని వేసుకోవచ్చు అనమాట. బక్కగా అయితే ఇట్లా కుట్లు వేసుకొని వేసుకోవచ్చు అంతే. మిషన్ అందుకే రన్నింగ్ లో ఉండాలి ఎప్పటికి. ఏం కావాలన్నా? ఏడికి పోతున్నావు? బాసం జరుగుతున్నాం రా.
జ్యోతి శిరీష అయింది అంతా అమ్మా ఇల్లు మొత్తం కుంటు చేసినావు టమాటా కర్రీ రెడ్ 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 మొత్తం రెడ్ లెక్కనే మెరిసిపోతున్నావు నువ్వు రెడ్ కలర్ చెట్టు బ్లౌజ్ మొన్న అక్క వాళ్ళు పంపించారు కదా అదే కరపాకేసి కళ్ళు మండినాయా అంటే కుంటు వచ్చింది కదా దగ్గ లెక్క అయిపోతుంది కళ్ళు మండుతున్నాయంట అది దగ్గునా అయితే మొన్న అక్క వాళ్ళు తీసుకొచ్చారు కదా బ్లౌజులు ఇగో అది రెడ్ కలర్ వేసుకున్నా నేను సెట్ అయిందా అది డోర్ వెనకకి సెట్ అయింది కొంచెం లూజ్ ఉంటే అక్క స్టిచ్చింగ్ వేసింది అక్క కూడా వేసుకుంది ఇద్దరు బక్కాయరు అయితే అమ్మా ఈ కుంటు భరించలేకపోతున్నా టమాటా కూర పప్పక పెరిగినాయి తమ్ముడు చూడావు ఏడికి ఎక్కుతున్నావు రా నువ్వు కింద పడుతు ఇది అలవాటు చేస్తే నడుచుడు అలవాటు అవుతాడు ఏది అందరు మామిడి పండు తింటారు పండు మాకినాయా తిను మామిడి పండు వాళ్ళ ఇష్టం బయట పోవాలన్నా కానీ అది బయటనే ఇట్లా అనిచిరుచా మొన్న నువ్వు తెచ్చినావా పెద్దల బైక్ వంట రూమ్ లో వంటలు అయితే అయిపోయినాయి జస్ట్ టమాటా కూర ఉంటుంది ఎందుకంటే పప్ప టమాటా కూర వంకాయ కూర తినడు కాబట్టి ఎందుకంటే వీళ్ళు వచ్చేసి వంకాయ కూర వండిరు అన్నం వండిరు ఇక పప్ప తినడని చెప్పేసి ఇప్పుడైతే టమాటా కూర వండుతాం టమాటా కూర వండగానే అందరం అన్నం భోజనం చేసేయాలి ఆకలి అవుతుందా నీకు వంకాయ టమాటా కూర తింటావుగా ఓకే డన్ మామిడి పని ఎక్కువ తినద్దురా వేడైతే సరేనా అప్పుడప్పుడు ఒక పండు తినాలి మళ్ళీ ఏమైనా శిరీష ఈ పాపడాలా ఇవి ఇవి మన రవ్వ పాపడాలు కదా రవ్వ పాపడాలు కాదు బియ్యం పిండి రవ్వ కూడా ఎక్కువ కొన్ని రవ్వ కిందికి ఉన్నాయా అందులో అయితే ఫస్ట్ రవ్వ వేయి రవ్వ సెట్ అయితేనేమో ఓకే లేదంటే బియ్యం వేయి ఏ సెట్ అయితే అది మళ్ళీ రేపు పెట్టాలి కంపల్సరీ గట్ల గంతులకి వెళ్ళేస్తావు చిల్లితే అవి అవునాయి కొత్తగా ఉన్నాయి ఎక్కువసేపు ఇది అవుతుంది రవ్వ పాపడాలు అవుతున్నాయి రవ్వ ఫస్ట్ రవ్వనే అవుతున్నాయి మంచిగా జాగ్రత్త జాగ్రత్త అది బియ్యం పిండిది చూస్తా ఆగు ఒక్క నిమిషం అది టైం పడుతుంది కదా టైం పట్టది రైట్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అయితే పని చేయి సన్నయ్య కూడా వేసాయి ఇప్పుడే కానీ ఒకటి దొడ్డుకుంటే మంచిగా పెద్దగా అవుతాయి అవి సన్నగా ఉన్నాయి అవి అసలు అయితేనే లేవు ఫస్ట్ పెట్టినాయి రవ్వ పాపడాలు బియ్యం పిండి ఏమో సెట్ అయినాయి రవ్వ పాపడాలు ఒకసారి నేను చూస్తా తెలుస్తలే నాకు సన్నయ్య సన్నయ్య అరే మళ్ళా చదువుతుంది రేస్ ఏంగా సెట్ అయింది ఎందుకు చిరపడ ఎందుకంటే ఎండకపోతున్నా మంచిగా అండి నాకు పెద్దనే అవుతుంది గంత గలగల అంటున్నా ఎన్నట్టే గలగల అయినాయి మంచిగా అవి చల్ తిందామయ్యా రెడీ చేసి రాలేడా వా మంచిగా నిన్న వచ్చింది ఇది గ్రేట్ మా దాకా వచ్చిందంటే అదే బాగా కాబట్టి అయితేనా తిను నువ్వే తిను ఆడు కూడా మరి ఆడు కూడా తింటాడు బూ చూస్తాడు మళ్ళీ బల్లెం చూసినట్టే భయపడతాడు ఏమైంది మరి ఫ్యాన్ లేకపోతే తింటుండలేము మరి ఏం సినిమా రత్నమా బాగా చూస్తారు బాగుందా దేనికోసం వాళ్ళ అమ్మ గురించా చిన్న తీసుకోబెట్ట తిను నువ్వే లాస్ట్ తింటావా లాస్ట్ తింటే మిగతా ఫస్టే తినాలి లాస్ట్ తింటే కొద్దిగా ఉంటుంది మళ్ళీ ఏంటంట సినిమా చూస్తారు కదా సౌండ్ ఎక్కువ వస్తుంది కదా జ్యోతి సౌండ్ ఎక్కువ వస్తుంది కదా సౌండ్ తక్కువ పెట్టంటేనేమో ఎక్కువ అని చెప్తుంది ఎక్కువ అంటేనేమో తక్కువ అని ఉల్టా చెప్తా రివర్స్ అన్న కూడా ఎక్కువ అన్నట్టు అన్నా ఇట్రా ఇది ఎందుకుదా బాగుంది టేస్ట్ బా నిజంగా తిననీకి రాదు ఏమరా సన్నగా అయితే కానీ ఎక్కువ రాదురా స్టార్టింగ్ తింటేనే మంచిగా అన్ని మంచిగా తినొచ్చు ఏది తిన్నా కానీ ఇత్తులు తింటున్నావా నీకు జుట్టు మంచిగా పెరుగుతారా గుడ్ గర్ల్ నన్ను నువ్వు ఈమెకి ఏమైనా తినాలంటే జుట్టు బాగా పెడతా అంటే తొందరగా తింటుంది అయినా కానీ
ఏదొద్దే ఏమను కాదా మూతి అబ్బా అయిపోయింది సినిమా ఎంతసేపు నుంచి చూస్తారు సినిమా ఇది 2 గంటలకి సినిమా 6 గంటలకు బయటకు వెళ్తారు చూడు అట్లుంది ఎందుకట్లా సౌండ్ అంతా సౌండ్ మళ్ళీ బయటకు వేసారు అదే వెదర్ అట్లా అనిపిస్తుంది కదా అమ్మ సాయంత్రం 5 గంటలకు బయటకు వెళ్ళట అట్లా అనిపిస్తుంది మౌలు వానమూల కానీ బాగుందా సినిమా రత్నం బాగుంది అప్పుడు నువ్వు భయపడతావు కదా లేడు ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి ఏం చేస్తావు ఇంకా సినిమా వస్తావా లేవు ఉబ్బరిస్తుంది ఇంటికాడ ఏమైంది అది మనకి ఎట్లా ఉంటారు పిల్లలు అంటే స్కూల్ పోయినప్పుడు ఇంకా కోత పనులు ఎక్కువ చేస్తారు ఇవి ఎండే మొత్తం ఇందాక మధ్యాహ్నం మంచిగా ఇవే కదా ఎండిపోయినాయి మరి ఇంకా ఇంకొకసారి ఎండ పెడితే అవసరం లేదు కడక్ కడకే మంచిగా వస్తున్నాయి కాదు ఆయిల్ మళ్ళీ ఏమైంది అని ఏం చేసినావు గిన్నెలు తీసుకురారా వేసి పెడతా అంటే తోమని గిన్నెలు తీసుకొని వస్తుంది నన్ను ఇంట్లో మామూలు గిన్నె తీసుకురా తోమిన బాసన్ల స్టీల్ బేసన్ ఉంది చూడు మరి అట్నే బట్టలు కట్టి పెట్టరా ఇప్పుడు మన రేపు మళ్ళీ పెడతాను కదా ఎక్కడ పోతున్నావునా పైకి ఎక్కుతున్నావారా పైకి ఎక్కుతున్నావా ఆహా చెప్పకుండా పోతున్నావా చెప్పిపోతున్నావా ఆహా ఓకే ఓకే పో జాగ్రత్త మీదిగో బాయ్ అప్ బాయ్ బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ 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 ఏమిరా అరే ఎందుకు ఆడుస్తున్నావు చెప్పు అరే దిగొస్తుందా ఎక్కువ ఓన్లీ ఎక్కువడేనా ఓ డన్ 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 డాన్స్ ఆడు డాన్స్ ఆడు ఈ ఊప్స్ అలాగుండా ఏమంటున్నావు ఏమో పోరా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ దారన్న కిందికి రామ్మా కిందికి రా అబ్బో ఏం చెప్పినాడు అట్లా అయిపోయాడు మొత్తం అట్లా చేస్తుండేదాడు అయిపోయినాయి మొత్తం వెళ్ళినట్టేనా అన్నీ వెళ్ళినాయా మొత్తం తీసిరా అరే తమ్మిని ఎత్తుకురాపో మెల్లగా తీసుకురా కిందికి తీసుకురా ఇక్కడ కింద వద్దు మెల్లగా కింద వద్దు ఆయన కింద వద్దు రవ్వ పాపడాలు ఇవి మరి బియ్యం పిండి పాపడాలు ఏవి మంచిగా ఉన్నాయి పొద్దునేంచినాయి ఏవి నువ్వు ఏంచలే ఓకే ఓకే మరి ఏవి బాగుంటాయి రెండు బాగానే ఉంటాయా ఉప్పు దేంట్లో కలవాలి నోట్లో పెట్టుకోగల జాగ్రత్త ప్లేస్ నువ్వు కప్ చేసినావా మళ్ళీ జ్యోతి వాళ్ళింటికి పోయింది కప్ చేసి ఏముంది రెగ్యులర్ జ్యోతి ప్లేస్ ఇది మంచిగా ఉంటుంది ఇటుకెళ్ళి గాలి వస్తుంది కొంచెం వెంటిలేషన్ మంచిగా అనిపిస్తుంది ఆరామ్సే ఉంటుంది ఈ ప్లేస్ నువ్వు బ్లాక్ కనబడుతున్నావు చెల్లెని ఇష్టం తెల్లగా కనబడుతుంది ఇక్కడ నేను బ్లాక్ కాలే మరి ఎండల గడ్డి ఉడిచి వస్తే ఎట్లుంటుందో అట్లా ఎండల తిరుగుడు ఎండల బయట తిరుగుడు ఈ మధ్య ఇంకా ఎంత బిజీ అవుతున్నాం తప్పుతలేదు బయట పోవడం ఒక గుడ్ న్యూస్ చెప్తాను చెప్పినా కదా మన వీడియోలో ఇంకొక 2 రోజులు అయితే చెప్తా ఇక ఎందుకంటే అది అయితలేదు పని ఫస్ట్ అయిపోగానే మీకే చెప్పాలని నేను మస్తు తహతహలు ఆడుతున్నా ఆ పని ఏమో అయితలేదు పోస్ట్పోన్ అవుతుంది ఇక ఇవాళ కూడా మళ్ళీ అట్టే పోతున్నా రేపు కూడా ఉంటుంది రేపు సండే ఏముండదు మండే రోజు అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నా ఆ మండే రోజు దానికోసం వెయిట్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే కార్ లేదు ఆ కార్ చాలా ఇబ్బంది అవుతుంది బండి మీద తిరగాల్సి వస్తుంది ఈ ముఖం అంతా మొత్తం పొట్టు అవుతుంది పచ్చలు వలిగిపోతుంది ఇట్లా నీకు హైలైట్ తెలుసా సేమ్ కార్ ఇప్పటిదాకా నేను రాజగాన్ దగ్గర ఉన్నా రేపు రాజగాన్ బిడ్డ బర్త్డేగా అది లెక్కలు అవి రాజామంటే పోయినా అడిగేసరికి ఆయన కార్ మెకానిక్ ఫోన్ చేసిండు మళ్ళీ ఎస్టిమేషన్ సేమ్ 35,000 చేసిండు ఏది మన కార్ మళ్ళీ ఎందుకన్నా 35,000 ఎందుకంటే అది ఏసీ మొత్తం పోయింది కంప్రెషర్తో పాటు దాంట్లో ఉన్న మిషన్లు కూడా పోయినాయట పైపులు పోయినాయట అన్నీ పోయినాయట మళ్ళీ కొత్త కార్ ఎట్లుందో అట్లా మొత్తం ఏసీ ఒకటే కానీ వేసేది ఏసీకి సంబంధించిన మొత్తం ఫిల్టర్తో సహా ఏసీ ఫిల్టర్తో సహా అంటే ఏసీ అన్నీ కూడా చేసిర్రు మొత్తం క్లియర్ అయిపోయినట్టే ఇక ఇప్పుడు ఇస్తారట బండి రేపు సాయంత్రం ఇస్తున్నాడు
ఈరోజు ఏమంటే కొంచెం టైం పడుతుంది అన్నాడు, రేపు సాయంత్రం ఇస్తారేమో, ఇక రేపు తీసుకొచ్చుకోవాలి మళ్ళీ 35,000 కట్టి. ఏంది నాకు అర్థమవుతుంది అసలు. ఇక అంతే, ఇది ఏం చేస్తాం, ఇక మనం ఒకదానికి అలవాటు పడ్డాం కాబట్టి అది కంటిన్యూ చేయాలంటే ఆడు ఎందుకు ఇట్లా అడుస్తుంది పొద్దు నుంచి. అదంతే మస్తు జోషమే ఉన్నాడు. నాకు సినిమానే గుర్తొస్తుంది, సినిమా కొంచెం చూసిన మధ్యాహ్నం. రత్నమా సినిమా పేరు రత్నం. నేను నరకుడు అనుకున్నా సినిమా పేరు. మొత్తం నరకుడు ఉంది అందులో. అడు ఇట్లా కూర్చి పడేతో మొత్తం సపాసప్ మొత్తం కూర్చునే ఉంది అందులో. బాగుంది సినిమా సెంటిమెంటెడ్గా. అయితే ఇంకో కొంచెం సబ్స్క్రైబ్ అయితే మనకు 3,000 అయితే 1 lakh సబ్స్క్రైబర్ అవుతారు. లేదు 98,000 అయ్యారా, 97,600 ఏమో రానా. 98 అయ్యారు కదా. 98 అయ్యారా, నేను 2,000 మరి 98 కదా, రైట్. అయితే ఇంకొక 2,000 బుడ్డోని బర్త్డే వరకు అంటే 1 month ఉంది, 1 weekలో అవుతారు. అప్పటిలెక్క స్లో పోతలేరు. అవును, ఇప్పుడు చాలా స్పీడ్గా 1 weekలోనే మనకి 2,000-3,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. మన లాస్ట్ వీక్ అయితే 8,000. లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ మొత్తమా మంత్ మొత్తం కలిపి 8,772 సబ్స్క్రైబర్లు అయ్యారు నిజంగా కొత్తగా వాళ్ళు. ఈ వీక్ కూడా అట్నే అయ్యి తొందరగా మనం 1 lakh కేక్ కట్ చేద్దాం అని బర్త్డే లోపు, లేకపోతే దాని బర్త్డేకు మంచిగా ప్లాన్ చేసి 2 ఒకటేసారి కట్ చేద్దాం. ఆ లోపల ఈ 2,000 అయిపోయారు అనుకో, మంచి సెలబ్రేషన్ చేసుకుందాం. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అమ్మ కళ ఉండే 1,00,000 సబ్స్క్రైబర్స్కి పెద్ద స్క్రీన్ పెట్టి మన పాత వీడియోలు అన్నీ పెట్టి అందరిని పిలిపించి వంటలు పెట్టి పెద్దగా చేద్దామని అమ్మ కోరుకుండే. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దా, అమ్మ అది అయిపోయేంత వరకు చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. కిరాంజ్